కొయ్యకూర పప్పు వండుతున్నానండి. పప్పు అండి, పెసరపప్పు కందిపప్పు రెండు నానబెట్టాను నైటు. కొయ్యకూర శుభ్రంగా కడిగి చిన్నగా ముక్కలు చేసి పెట్టుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, తాలింపుకి జీలకర్ర ఆవాలు శనగపప్పు, కొద్దిగా పసుపు కారం కొంచెం ఉప్పు పచ్చిమిర్చి కరివేపాకు వెల్లుల్లిపాయ కొద్దిగా చింతపండు వాటర్ అండి, నూనె. ముందుకి కడిగి పెట్టుకున్న పప్పుని కుక్కర్లో వేసేయాలండి. వాటర్ మంచి వాటరే. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కొన్ని పచ్చిమిర్చి ఎక్కువైతే కారం తక్కువ వేసుకోండి. కారం కావాలనుకున్న వాళ్ళు కొంచెం వేసుకోవచ్చు. ఒక చిటికెడు కారం అండి, పచ్చిమిర్చి ఎక్కువ వేసాను కాబట్టి. కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు. ఆకుకూరలో ఉప్పు ఉంటుంది, తగ్గించేసుకోండి. కొయ్యకూర అండి, మొత్తం కొయ్యకూర వేసేయాలి. వాటర్ తక్కువ వేసాను కదా, ఒక గ్లాసు వాటర్ అండి. పప్పు ఉడికే వరకు ఒక 4-5 విజిల్స్ పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలండి. తాలింపు రెడీ చేసుకోవాలండి. ఒక గిన్నె పెట్టుకోవాలి. కొద్దిగా శనగపప్పు అండి, కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, కరివేపాకు వెల్లుల్లిపాయలు ఇవి బాగా ఎగచ్చాలండి. ఉడికిన పప్పు అండి, కొంచెం మెత్తగా చేసుకోవాలి. పెసరపప్పు కందిపప్పు తొందరగా ఉడికిపోతుంది కాబట్టి కొంచెం మెత్తగా చేసుకుంటే సరిపోతుంది. చింతపండు వాటర్ అండి, ఇప్పుడే కొంచెం వేసుకోవాలి పులుపుకి తగ్గట్టు. ఇంట్లో వచ్చిన వాటర్ అండి, మరీ గట్టిగా ఉండకుండా కొంచెం వేసి కలుపుకోవాలి. ఈ పప్పు అండి చేసుకున్న తాలింపులు వేసేయాలి. కొయ్యకూర పప్పు టేస్టీ పప్పు అండి, చాలా హెల్దీ పప్పు రెడీ అయింది. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది అన్నంలోకి చాలా బాగుంటుందండి, చపాతీకి ఇంకా బాగుంటుంది, పూరికి కూడా తినొచ్చు. చాలా హెల్దీ పప్పు అండి ఇది. ఇంట్లో చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా హెల్దీగా ఉంటుందండి పెడితే. ఇది వారంలో 2-3 సార్లు చేసుకోండి, చాలా మంచిది. రోజు చేసేంత ఓపిక